నెల్లూరు జిల్లా గురించి ప్రస్తావించినట్లయితే సార్ ఒక పక్క విపిఆర్ ఒక పక్క విఎస్ఆర్ అన్నట్టు చర్చ సాగుతోంది. ఎంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అంటే ఓటర్లు గాని ప్రతి ఒక్కరు కూడా. ఒకరేమో మొదటి రాజ్యసభ సభ్యులు వైసీపీ తరపు నుంచి విజయసాయి రెడ్డి గారు, రెండు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఎవరు తక్కువ అని మనం అనేటప్పుడు ఛాన్స్ వాళ్ళు ఇవ్వటం లేదు. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు సార్, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మేడం, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వీనంబాకం విజయసాయి రెడ్డి గారు ఇద్దరు ఒకే గుడి పక్షులే. ఇద్దరు ఒక ఆయన రాజశేఖర రెడ్డి గారికి వీరాభిమాని, ఒక ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి వీరాభిమాని. రాజశేఖర రెడ్డి గారికి వీరాభిమాని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారిని చూసుకొని ఆయన రాజకీయాల్లోకి వచ్చినట్టు స్వయంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. ఇంకొక ఆయన జగన్మోహన్ రెడ్డి యొక్క వీరాభిమాని అనే ఆయన విజయసాయి రెడ్డి గారు ఒక ఎడిటర్గా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎన్నో సంవత్సరాలు పనిచేసి ఒక నమ్మకమైనటువంటి బండుగా. ఇద్దరు రాజ్యసభ సభ్యులే, ఇద్దరు కూడా ఎగువ సభకు ఎన్నికైనటువంటి వ్యక్తులే, ఒకే పార్టీలో ఉన్నారు. కానీ చాలామంది అనుకోరు. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఆపోజిట్గా ఒక ఆయన టీడీపీ దిక్కు ఎంపీగా, ఒక ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేస్తారని నేను కూడా ఊహించలేదు. ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంది. ఆయన వేమిరెడ్డి ప్రశాంతి, ఆమె చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక వ్యక్తిని ఆమెను మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి వాళ్ళ తమ్ముడు వారి భార్య. సో కొన్ని కారణాల వల్ల ఆయన పంజాగుట్ట లాడ్జిలో వ్యక్తిగత కారణాల చేత ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఊరేసుకొని చనిపోయినాడు. మళ్ళీ తర్వాత కుటుంబ సభ్యుల అనుమతితోనే ఆమె చెప్పింది కదా మొన్న, నేను కూడా నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి చెల్లెలు వాళ్ళ కోడలినే అని చెప్పేసి మన కొవ్వూరు నియోజకవర్గం సంబంధించిన నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు అబ్బాయి ఉన్నాడు కదా మేడం, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పింది. కానీ ఇక్కడ ఏంటంటే మేడం, నెల్లూరు జిల్లా రాజకీయాలు ఎప్పుడు డబ్బులు చుట్టూ తిరగవు మేడం. ఫస్ట్ పాయింట్ నేను ప్రజలందరికీ ఇదే చెప్తున్నా. నెల్లూరు పార్లమెంట్ అంటే అది ఒక పెద్ద పార్లమెంటు. పెద్ద మనుషులు, చాలామంది పెద్ద వ్యక్తులు ఈరోజు బెజవాడ గోపాల్ రెడ్డి గారి నుంచి తర్వాత సుందరరామిరెడ్డి, బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి, పెద్ద నెల్లూరు జిల్లాలో ఆనం రామనారాయణ రెడ్డి, పెద్ద కొమ్ములు విసిరిన రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ కూడా నెల్లూరులో డబ్బులు ఉండి నేను పంచితే ఈరోజు గెలిచే సీట్ కాదు మేడం. ఈరోజు నేను చెప్తున్నాను, మొదటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నెల్లూరుకి ఎవరిని ఖాయం చేసినాడంటే శరత్చంద్రారెడ్డిని ఫస్ట్ చేసినాడు. తర్వాత ఆయన సొంతంగా ఒక సర్వే చేయించుకొని ఏదో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆయన వైదొలిగినాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినారు ఆలోచించి విజయసాయి రెడ్డి గారిని నామినేట్ చేసినాడు. విజయసాయి రెడ్డి గారు కూడా ఫస్ట్ నేను పోను, నేను రాజ్యసభకే ఉంటాను, నేను లోక్సభకు పోను అని చెప్పేసి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో ఆయన 2-3 సార్లు గట్టిగా అనడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారిని మాటలు తోసిపుచ్చలేక ఈరోజు విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఈ నియోజకవర్గ పరిధిలో 7 నియోజకవర్గాలు వస్తాయి. కందుకూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, అలాగే వచ్చేసి ఉదయగిరి, తర్వాత వచ్చేసి మన ఆత్మకూరు, ఇంకొకటి వచ్చేసి మన ఇది కావలి, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ అన్నీ బాగానే ఉన్నాయి మేడం. ఒక నెల్లూరు సిటీ కొద్దిగా మైనస్ రావడము, అలాగే మన పొంగూరు నారాయణ, ఆయన ఫైనాన్స్ తెలుసు కదా మేడం, నారాయణ కాలేజీలో కోట్లు డబ్బులు ఉన్నాయి, దానికి ఓటును కొనేస్తాడు. లాస్ట్ ఇయర్ కూడా పోలుపోయిన అనిల్ యాదవ్కు 2014లో 18,000 వచ్చిన మెజార్టీని 2019లో 1100కి తెచ్చినాడు పొంగూరు నారాయణ. ఈసారికి డబ్బులు ప్రభావము నెల్లూరులో ఉన్నప్పటికీ సిటీలో ఉంది. తర్వాత నెల్లూరు రూరల్లో పోటాపోటీగానే ఉంటుంది. కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అలాగే ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇద్దరు కూడా బాగా పోరాట పది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అయినా టీడీపీ అయినా ఆయన వైఎస్ఆర్ నుంచి పోయినటువంటి వ్యక్తే, 2 సార్లు గెలిచి బాగా మా అతల కొన్ని కారణాల వల్ల, వ్యక్తిగత కారణాల వల్ల పోయినాడు. ఆడ పోటాపోటీగా ఉంటుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి కావలిలో బోగోలు, దగదర్తి, అలాగే ఇక్కడ ఇసుకపల్లి ఆయన ఒకటి ఉంది, యాదవులు ఎక్కువ ఉన్నారు, ఆయన బీద మస్తాన్ వాళ్ళ ఊరు. ఆడ కూడా ఇబ్బంది ఏం లేదు. ఆడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన విజయసాయి రెడ్డి గారికి బాగానే ఉంది. తర్వాత కొవ్వూరు కూడా బాగానే ఉంది. ఇంకా వచ్చేసి ఉదయగిరి కూడా బాగానే ఉంది. ఇవన్నీ కూడా ఆత్మకూరు, ఇంకా గౌతమ్ రెడ్డి గారు చనిపోయినాడు కాబట్టి వాళ్ళ తమ్ముడు
చాలా ఉంటుంది. ఇక్కడ అన్నీ చూసుకున్నట్లయితే డబ్బులకు ఎవరు ఆశపడడు మేడం. ఇక్కడ డబ్బులు ఒకవేళ విజయసాయి రెడ్డి గారు డబ్బులు లేకపోయినప్పటికీ కూడా, అంటే డబ్బులు లేవంటాయి కానీ ఆయనకు డబ్బులు ఉన్నాయి, అంటే ఇతనికన్నా ఫైనాన్షియల్ కాదు కదా, ఆయన డబ్బులు పంచినా కూడా విజయసాయి రెడ్డి గారే గెలిచేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అతనికి రాజకీయ అనుభవం చాలా ఉంది, ఎంతోమంది రాజకీయ నాయకులతో పనిచేసినాడు. మోడీగా సాక్షాత్ మన ప్రధానమంత్రి దామోదర దాస్ మోడీ గారు కూడా హలో విజయసాయి రెడ్డి అంటే అంత పేరుంది ఆయనకు. ఆయన కూడా నిజంగా అతను డబ్బులకు ఎవరు లొంగరు మేడం. నెల్లూరు జిల్లాలో నెల్లూరు పార్లమెంటు ప్రత్యేకమైనటువంటి పార్లమెంటు. ఆ నెల్లూరు పార్లమెంటులో ఖచ్చితంగా ఈరోజు మెజారిటీ తగ్గినా కూడా విజయసాయి రెడ్డి గారే విజయకేతనం ఎగరవేస్తారు.